అందం కొంతమంది ఆడవాళ్లకు వరం, మరికొంతమందికి శాపం. అందంగా పుట్టిన ఒకే ఒక్క కారణంతో దివ్యభారతి జీవితం తలకిందులైపోయింది. అందమైన రూపం కారణంగా ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమా ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేని ఆమె భారత చిత్రసీమను ఏలింది. 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయింది. ఓ నిర్మాతతో ప్రేమలో పడింది. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. 3 నెలలకే పెళ్లి పిటాకులైంది. భర్తతో విడిపోయింది. ఈ బాధ నుంచి తప్పించుకోవడానికి తాగుడుకు బానిసైంది. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 5వ అంతస్తులోని తన ఫ్లాట్ బాల్కనీ నుంచి కింద పడి చనిపోయింది. ఆమె ఎలా చనిపోయిందన్నది పోలీసులకు కూడా అంతు చిక్కలేదు. భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుందని కొందరు, లేదు భర్తే చంపేశాడని మరికొందరు, లేదు పొరపాటున బాల్కనీలోంచి కింద పడి చనిపోయిందని ఇంకా కొందరు అంటున్నారు. ఇంతకీ దివ్యభారతి మరణానికి కారణం ఏంటి? బాల్కనీలోంచి పొరపాటున కింద పడిందా, లేక ఎవరైనా తోసేశారా, లేక భర్త పెట్టే బాధలు తట్టుకోలేక ఆమె కిందకు దూకిందా? ఆ రోజు రాత్రి దివ్య ఇంట్లో ఏం జరిగింది? ఆ టైంలో ఆమె ఒక్కతే ఉందా, లేక ఆమెతో పాటు అక్కడ ఎవరైనా ఉన్నారా? దివ్యభారతి మరణం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందన్న దానిలో నిజమెంత? ఏప్రిల్ దివ్యభారతి ఓ తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఆ సినిమా పేరు తొలిముద్దు. అందులో ప్రశాంత్ హీరో, కేఆర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. అప్పటికే 60% సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఊటీలోని పయాకర వాటర్ ఫాల్స్ దగ్గర సెట్ వేసి ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కొన్ని సీన్స్ తో పాటు పాటలు కూడా చిత్రీకరించారు. మరో షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో సెట్ వేశారు. 2 రోజులు ఉంటే హైదరాబాద్ సెట్ లో షూటింగ్ చేయాల్సి ఉంది. అప్పుడు దివ్యభారతి డైరెక్టర్ దగ్గరకు వచ్చింది. హైదరాబాద్ లో షూటింగ్ కి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, నేను బాంబే వెళ్లి వస్తా అని అడిగింది. ఇందుకు కేఆర్ రెడ్డి ఓకే చెప్పారు. టికెట్లు బుక్ చేయించారు. ఆమె బాంబే వెళ్లిపోయింది. 2 రోజులు గడిచాయి. సినిమా టీం మొత్తం హైదరాబాద్ కు వచ్చింది. మరుసటి రోజు ఉదయం దివ్యభారతి షూటింగ్ కు రావాల్సి ఉంది. దివ్యభారతిని ముంబై నుంచి తీసుకురావడానికి కేఆర్ రెడ్డి అన్న వెళ్లాడు. రాత్రి 12:30 గంటల టైంలో కేఆర్ రెడ్డికి ఫోన్ చేశాడు. దివ్యభారతి నో మోర్ అన్నాడు. అంతే. కేఆర్ రెడ్డి షాక్ అయ్యారు. ఏమైందని అడిగాడు. బాల్కనీలోంచి కింద పడి చనిపోయిందని చెప్పాడు. కేఆర్ రెడ్డితో పాటు మిగిలిన సినిమా టీం కూడా స్టన్ అయిపోయారు. పెండింగ్ లో ఉన్న 40% సినిమాను దివ్యభారతిలా ఉన్న రంభను పెట్టి పూర్తి చేసి రిలీజ్ చేశారు. 1993 ఏప్రిల్ 5 ముంబై అంధేరి వెస్ట్ తులసి బిల్డింగ్స్. దివ్యభారతి చనిపోయిన రాత్రి దివ్యభారతి తన ఫ్లాట్ బాల్కనీలో కూర్చొని మందు తాగుతూ ఉంది. మందు తాగుతూ లోపల కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత మందు అయిపోవడంతో బాల్కనీలోంచి కిచెన్ లోకి వెళ్ళింది. ఫ్రిడ్జ్ లో ఉన్న వైట్ రమ్ ను పోసుకుని మళ్లీ బాల్కనీలోకి వచ్చింది. ఏమైందో ఏమో తెలియదు గానీ 5వ ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ బాల్కనీ నుంచి కింద పడింది. అంత పైనుంచి కింద పడడంతో శరీరంతో పాటు తలకు కూడా బలమైన గాయాలు తగిలాయి. వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. దివ్యభారతిని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. దివ్యభారతి మరణించిన వార్త క్షణాల్లో బయటకు పొక్కింది. అంతే. ఒక్కసారిగా సినీ ప్రపంచంతో పాటు సాధారణ జనాలు షాక్ అయ్యారు. ఆమెతో కలిసి పనిచేసిన వారి సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరుసటి రోజు పెద్ద పెద్ద హెడ్డింగ్లతో పేపర్లో వార్తలు కూడా వచ్చాయి. ది ట్రాజడీ దట్ షుక్ ది నేషన్, యాక్ట్రెస్ దివ్యభారతి ఫాల్ టు డెత్ అంటూ వార్తలు రాశారు. అయితే దివ్యభారతి మరణానికి సరైన కారణాలు పోలీసులకు కూడా తెలియదు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ దివ్యభారతిని ఎవరో కావాలని బిల్డింగ్ పై నుంచి కిందకు తోసి చంపేశారన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆ సమయంలో అందరి చూపు దివ్యభారతి భర్త షాజిద్ నదియావాలా పైకి వెళ్ళింది. దివ్యభారతి భర్త షాజిద్ నదియావాలా నిర్మాతగా అప్పుడే కెరీర్ మొదలు పెట్టాడు. జుర్మికి హుకుమత్ అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ఆ వెంటనే గోవిందాతో ఓ సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా పేరు షోలా ఔర్ షబ్నం. ఈ సినిమాలో గోవిందా పక్కన దివ్యభారతి హీరోయిన్ గా చేస్తోంది. షాజిద్ సెట్ లో ఉండగా మొదటిసారి దివ్యభారతిని చూశాడు. దివ్యభారతిని చూడగానే ఆమె అందానికి దాసోహం అయిపోయాడు. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. దివ్యభారతి సెట్ లో ఉంటే చాలు అక్కడికి వచ్చేవాడు, ఆమెతో మాట్లాడేవాడు. రోజులు గడిచే కొద్దీ ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది. ప్రతిరోజు కలుసుకోకుండా ఉండలేని పరిస్థితికి వచ్చారు. ప్రేమ సంగతి మీడియాకు తెలియనికుండా జాగ్రత్త పడేవారు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఇద్దరి మతాలు వేరు. దివ్య కెరీర్ అప్పుడే మొదలైంది. షాజిద్ కూడా పెద్ద సక్సెస్ కాదు. ఇవేవి దివ్య ఆలోచించలేదు. అతడిపై ఉన్న పిచ్చి ప్రేమ ఏమీ ఆలోచించనీయకుండా చేసింది. అదే ఆమె చేసిన పెద్ద పొరపాటు. 1992 మే 10వ తేదీన ఇద్దరు కోర్టు పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు దివ్య మతం మార్చుకుందట. దివ్యభారతి అన్న తన పేరును సనా నదియావాలాగా మార్చుకుందట. పెళ్లైన కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగింది. తర్వాత నుంచి గొడవలు మొదలయ్యాయి. పెళ్లి కాకముందు ఒక్క క్షణం కూడా విడిపోయి ఉండలేని వాళ్ళు పెళ్లి తర్వాత కలిసి ఉన్న ప్రతి క్షణం గొడవ పడుతూ ఉండేవారు. షాజిద్ దివ్యభారతిని తీవ్రంగా కొట్టేవాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. 1992లో ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్యభారతి తన వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. బయట జనం నన్ను చాలా దారుణమైన మనిషిని అనుకుంటున్నారు. వారు అనుకున్న విధంగా అయి ఉంటే నా భర్త షాజిద్ నాతో ఎందుకు ఉంటాడు? మేమిద్దరం దాదాపు 1.5 సంవత్సరాలుగా కలిసి ఉంటున్నాం. షాజిద్ చాలా పరిపక్వ
పరిపక్వత కలిగిన మనిషి. ఆయన తన జీవితంలో ఎన్నో చూశారు. నేను చిన్నపిల్లలా ప్రవర్తించిన ప్రతిసారి ఆయన నాకు అన్ని విషయాలు వివరించి చెప్పేవారు. తప్పు ఏదో ఒప్పు ఏదో చెప్పేవారు. ఆయన జడ్జిమెంట్ విషయంలో నా అంచనా ఎప్పుడూ తప్పలేదు అంటూ బాధపడింది. ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని నెలల తర్వాత నుంచి దివ్యభారతి తన అపార్ట్మెంట్ లో ఒంటరిగా ఉంటుంది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం దివ్యభారతితో షాజిద్ కు గొడవలు తీవ్రమయ్యాయి. దివ్య చనిపోయిన రాత్రి ఆమె అపార్ట్మెంట్ లో షాజిద్ ఉన్నాడు. ఆ రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అతడు ఆమెను బాల్కనీ నుంచి కిందకు తోసి చంపేశాడు. ఆ కేసు తన మీదకు రాకుండా చూసుకున్నాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ షాజిదే దివ్యను చంపేశాడంటూ పుకార్లు తెగ షికార్లు చేశాయి. కానీ షాజిద్ ను అనుమానించే దివ్యభారతి చనిపోవడానికి అతడే కారణం అని చెప్పే ఆధారాలు ఏవీ బయటకు రాలేదు. మర్డర్ అతడే చేశాడా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఇక్కడ మరో కోణం కూడా ఉంది. షాజిద్ దివ్య కలిసి కాపురం చేసింది కొన్ని నెలలు మాత్రమే. దివ్య అతడి భార్యగా ఉన్నది 10 నెలలు మాత్రమే. అయినప్పటికీ దివ్య మరణం తర్వాత నుంచి షాజిద్ తన ప్రతి సినిమాను ఆమెకు అంకితం ఇస్తూ వస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఆమె ఫోటోను తన పర్సులో పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. షాజిద్ 2000 సంవత్సరంలో వర్దా ఖాన్ అనే జర్నలిస్ట్ ను పెళ్లి చేసుకున్నాడు. దివ్యభారతి మరణానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు సంబంధం ఏంటి? దివ్యభారతి మరణానికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు పరోక్షంగా సంబంధం ఉందన్న ప్రచారం కూడా ఉంది. షాజిద్ కు డాన్ దావూద్ ఇబ్రహీం తో మంచి సంబంధాలు ఉండేవట. అండర్ వరల్డ్ తో సంబంధాలు దివ్యకు నచ్చేవి కావట. ఈ విషయం రాత్రిలో ఆమెకు నిద్ర లేకుండా చేసేదట. దావూద్ తో సంబంధాలు తెంచుకోవాలని దివ్య తరచుగా షాజిద్ తో గొడవ పడేది. ఇందుకు షాజిద్ ఒప్పుకునేవాడు కాదు. ఈ కారణంగానే దివ్య ప్రాణాలు తీసుకుందన్న ప్రచారం కూడా ఉంది. దివ్యభారతి చనిపోయిన రాత్రి ఆ ఇంట్లో ఉన్నది ఎవరు? 1993 ఏప్రిల్ 5వ తేదీ రాత్రి దివ్యభారతి తన స్నేహితురాలు నీతా లుల్లాను ఇంటికి పిలిచింది. నీతా లుల్లా తన భర్తతో కలిసి దివ్యభారతి ఉండే అపార్ట్మెంట్ కు వచ్చింది. ఆ ఇంట్లో అందరూ తాగుతూ ఉన్నారు. వీరందరి కోసం దివ్య ఇంటి పని మనిషి వంటగదిలో కొన్ని స్నాక్స్ చేస్తూ ఉంది. దివ్య లుల్లాతో మాట్లాడుతూ హాల్ లోంచి కిచెన్ లోకి వెళ్ళింది. గ్లాస్ లో వైట్ రమ్ పోసుకుని మళ్లీ హాల్ లోకి వచ్చింది. టీవీ ఆన్ చేసి తన ఫేవరెట్ ప్లేస్ అయిన బాల్కనీలోకి వెళ్ళింది. సేఫ్టీ వాల్ దగ్గర కూర్చుని మందు తాగటం ఆమెకు అలవాటు. ఆ అలవాటు ప్రకారమే అక్కడ కూర్చోబోయింది. పొరపాటున పట్టు తప్పి కింద పడింది. కింద పడ్డ కొద్దిసేపటికే ప్రాణాలు విడిచింది. ఇవన్నీ నీతాలుల్లా పోలీసులకు చెప్పిన విషయాలు. అయితే నీతా చెప్పిన దాంట్లో కూడా క్లారిటీ లేదు. దివ్యభారతి తండ్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కూతురు మరణం విషయంలో మాకు పూర్తి క్లారిటీ ఉంది. ఆ రాత్రి దివ్య తాగిన మాట నిజం. కానీ అరగంటలో ఎంత తాగుతుంది? తను డిప్రెషన్ లో లేదు. తను బాల్కనీలోంచి కింద పడటం ప్రమాదం మాత్రమే. సేఫ్టీ వాల్ మీద కూర్చుంది. అదుపు తప్పి కింద పడిపోయింది. అన్ని ఫ్లాట్లకు సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి కానీ ఆమె దానికి లేవు. అందుకే ప్రమాదం జరిగింది. ప్రతిరోజు కింద కార్లు పార్క్ చేసి ఉంటాయి కానీ ఎందుకో ఆ రోజు కార్లు లేవు. దివ్య కింద పడటంతో నేరుగా నేలను తాకి చనిపోయింది అని అన్నారు. తల్లిదండ్రులు, భర్త, స్నేహితులు ఇలా అందరూ చెప్పిన విషయాల్లో క్లారిటీ మిస్ అవుతూ ఉంది. దివ్యభారతికి ఆమె తల్లికి మధ్య సంబంధాలు సరిగా లేవని టాక్. తల్లితో గొడవల కారణంగా దివ్య ప్రతిరోజు బాధపడుతూ ఉండేదట. అది తట్టుకోలేక ప్రాణాలు తీసుకుందన్న ప్రచారం కూడా ఉంది. దివ్యభారతి చనిపోయి దాదాపు 30 ఏళ్ళు అవుతోంది. ఇప్పటి వరకు ఆమె మరణంపై ఎలాంటి క్లారిటీ లేదు. కుటుంబ సమస్యలు తట్టుకోలేక చనిపోయిందని కొందరు, లేదు చంపేశారని మరికొందరు, పొరపాటున జారి కింద పడిందని ఇంకా కొందరు భావిస్తున్నారు. దివ్యభారతి బొబ్బిల్ రాజా అనే తెలుగు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చివరగా తొలిముద్దు అనే తెలుగు సినిమాలోనే నటించింది. ఈ సినిమా షూటింగ్ రన్నింగ్ లో ఉన్న టైంలోనే దివ్య చనిపోయింది. ఒకప్పుడు భారత చిత్రసీమను ఏలిన దివ్య మరణం వెనుక ఉన్న కారణం ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. మరి దివ్యభారతి డెత్ మిస్టరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.